మా బేబీ నైట్ అంతా ఏడుస్తుంది, డే అంతా పడుకుంటుంది అని ఒక మదర్ మన దగ్గరకు వచ్చారు. దీని వెనక సైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ లోకేష్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ అనంతపూర్. సహజంగా బేబీస్ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటారో ఆ టైంలో మదర్ డే టైం యాక్టివ్ గా ఉండి రిపీటెడ్ గా అన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల womb లో ఒక రాకింగ్ మూమెంట్స్ రావడం వల్ల పిల్లలు అనేది పడుకుంటారు. వెన్ కమింగ్ టు నైట్, అదే తల్లి ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో బేబీ అనేది కిక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సహజంగా పిల్లలకి 16 to 18 అవర్స్ స్లీప్ ఉంటుంది. అండ్ రెండోది, బేబీస్ కి డే అండ్ నైట్ కన్ఫ్యూజన్ అనేది ఉండడం వల్ల ఇది డెవలప్ అవడానికి సహజంగా 3 to 6 months ఉంటుంది. పుట్టిన పిల్లల్లో సర్కేడియన్ రిథమ్స్ లేకపోవడం, మెలటోనిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం, మరియు ఈ womb లో ఉన్న సైకిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ జరగడానికి టైం తీసుకుంటది. బ్రెస్ట్ మిల్క్ లో నైట్ టైం ఫీడ్ చేయడం వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఇంకా త్వరగా హెల్ప్ అయ్యి డే అండ్ నైట్ సైకిల్ 3 months లోపల సెట్ అవడానికి హెల్ప్ అవుతుంది. మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, బేబీకి నిద్ర వచ్చే లక్షణాలు కనిపిస్తున్నా లేదా బేబీ బాగా ఇరిటబుల్ గా ఉన్న స్వాడ్లింగ్ చేసి మంచిగా ర్యాప్ చేయడం వల్ల త్వరగా నిద్రపోతారు. అదే డే టైం అయితే బేబీ అలర్ట్నెస్ ఉండడం, బ్రైట్ లైట్ వేయడం, అవుట్డోర్ కి తీసుకెళ్ళడం లాంటివి చేయడం. అదే నైట్ అయితే బాగా డిమ్ లైట్ అండ్ ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మీరు స్క్రీన్ టైం తగ్గించుకోవడం వల్ల డే అండ్ నైట్ హ్యాబిట్ అనేది త్వరగా ఎస్టాబ్లిష్ అవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.